ఇప్పటి వరకు మా చెల్లికి నేనైతే ఎప్పుడు సర్ప్రైజెస్ ఇవ్వలేదు. ఏదైనా డ్రెస్ కొనాలన్నా తను పిలుచుకెళ్లి డ్రెస్ కొంటాను. ఏదైనా ఆర్డర్ చేయాలన్నా తన సజెషన్స్ తీసుకొని ఆర్డర్ చేస్తానన్నమాట. ఎందుకంటే తెచ్చి ఇచ్చిన తర్వాత దానికి వంకలు పెట్టేసి రిటర్న్ ఇవ్వడమో లేదంటే నచ్చలేదని నా మొహాన కొట్టడమో ఉంటాయి. అయితే నా పెళ్లిలో కష్టపడ్డ వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ లో ఎవరుంటారా అంటే మా చెల్లి మా తమ్ముడే ఉంటారు. మరి అలాంటి పెళ్లి పెద్దకి బర్త్డే విషెస్ చిన్నగా చెప్తే ఏం బాగుంటుంది అని చెప్పి తనకు నచ్చినా నచ్చకోకున్నా సరే తనకంటూ ఒక అవుట్ ఫిట్ స్టిచ్ చేయాలి అండ్ తర్వాత తనకు సర్ప్రైజ్ గా కేక్ కట్ చేపించాలి అని ఫిక్స్ అయిపోయాను. సో దాంట్లో మా శ్రీవారి హెల్ప్ కూడా తీసుకున్నాను. అయితే మా చెల్లెలు వర్క్ ఫ్రం హోమే చేసింది కాబట్టి ఇంట్లోనే ఉంటుంది కదా, మార్నింగ్ అంతా తీసుకొని వస్తే కనిపెట్టేస్తుందేమో, ఎవ్రీ ఇయర్ కేక్ కటింగ్ లాగే ఇది కూడా సేమ్ అయిపోతుంది అని చెప్పేసి మా తమ్ముడిని కూడా మా ప్లానింగ్ లోకి లాక్కున్నాం అనమాట. అయితే తను వచ్చేసి తను ఈ పక్క రూమ్ లో ఉంది, మీరు తెచ్చేసి రూమ్ లో పెట్టేసేయండి అని చెప్పేసి అన్ని హింట్స్ ఇస్తుంటే చాలా జాగ్రత్తగా లేట్ అయినా సరే తన డ్రెస్ లోకి ఓని కొనుక్కునేసి ఇంకా కేక్ కూడా తీసుకుని వచ్చేసి ఈ పక్క రూమ్ లో పెట్టేసామన్నమాట. ఇంకా మా పక్కింటి అక్క వచ్చేసి శుక్రవారాలు ఏమో చేస్తున్నాము అని చెప్పి అంటే వెళ్ళేసి తాంబూలం తీసుకొచ్చేసాను. తనకు స్టిచ్ చేపించిన డ్రెస్ ఇదే. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. మా చెల్లికి గ్రీన్ కలర్ అంటే ఇష్టం కాబట్టి గ్రీన్ కలర్ మిక్స్ అయ్యేలాగా తీసుకున్నాను. మా తమ్ముడు అయితే ఆల్రెడీ ఒక కేక్ ఆర్డర్ చేసి పెట్టాడనమాట. అదే కేక్ నే కట్ చేయబోతున్నాము. ఆ కేక్ మా చెల్లెలు ఆల్రెడీ చూసేసింది. ఎవ్రీ ఇయర్ తనకి ఎలాగైతే సెలబ్రేట్ చేస్తామో ఇంట్లో అందరం కలిసి అలాగే అని అనుకునేలాగా కట్ చేయించాలి. తర్వాత నెక్స్ట్ తనకు సర్ప్రైజ్ ఫీల్ అవుతుందా లేదో చూడాలనుకుంటున్నాను.